హలో అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగను తల అంటించుకొని స్నానం చేయడానికి టవల్ కట్టుకొని బయట శారద కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అమ్మ త్వరగా రా అంటూ గగన్ కేకలు వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి ఆయిల్ డబ్బా పట్టుకొని మెల్లగా శారదలాగా అక్కడికి వచ్చి వస్తున్నానురా, ఎందుకంత తొందర అని చెప్పేసి ఇక భూమి శారదలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక గగన్కి భూమి శారదలాగా తల అంటి మర్దన చేస్తూ ఉంటుంది. అమ్మ, నేను నీ కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న పుణ్యం, అదృష్టం అమ్మ. ఏదో ఒక రోజు నువ్వు ఆ భూమిని మెడపట్టి బయటికి గెంటేయమని చెప్తావు కదా, ఆ రోజు నేనే కదా ఆ భూమిని మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి గగన్ కోపంగా చెప్తూ ఉంటే కన్నా ఇక భూమికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే గగన్ చుట్టు పట్టుకొని ఇక గట్టిగా లాగేస్తూ ఉంటుంది. ఇక గగన్ తలని కూడా తనకిష్టం వచ్చినట్టుగా తిప్పేస్తూ నొప్పి పుట్టేలా చేస్తూ ఉంటుంది. దాంతో గగను అబ్బా అబ్బా అని చెప్పి కేకలు పెడుతూ ఉంటాడు. అమ్మ అయితే ఇలా పీకదు కదా అని చెప్పి గగన్ ఒక్కసారిగా లేచి చూసేసరికి అక్కడ ఎదురుగా భూమి ఉంటుంది. ఏ నువ్వా అని చెప్పేసి కోపంగా అడుగుతూ ఉంటే కన్నా నేనే బావా అని చెప్పి భూమి చాలా ప్రేమగా, బావా ఒక్కసారి గతం గుర్తు చేసుకో బావా, అప్పటి రోజుల్ని గుర్తు చేసుకో బావా, నేను లేకపోతే నువ్వు లేను అని చెప్పావు, గుర్తుందా బావా అని చెప్పేసి భూమి గుర్తు చేస్తూ ఉంటే కన్నా భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి గగను గుళ్ళో భూమికి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ మాట కూడా మాట్లాడకుండా ఇక అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. బావా ఆగు బావా అని చెప్పేసి భూమి అడ్డుపడుతూ ఉంటే కన్నా ఏయ్ ఆగు అని చెప్పేసి ఇక గగన్ భూమిని తోసేసి వెళ్ళిపోతూ ఉంటే కన్నా ఇక భూమి కింద పడబోతూ ఉంటుంది. ఇక భూమి కింద పడిపోకూడదు అని చెప్పేసి ఇక గగను భూమిని పట్టుకుంటాడు. అలా భూమిని పట్టుకుపోయే క్రమంలో ఇక అనుకోకుండా గగన్ భూమి ఇద్దరు కూడా కింద పడిపోతారు. ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. మరి గగన్కి గతంలో భూమిని ఎంతలా ప్రేమించాడు అనేది గుర్తొచ్చి ఇక భూమిని భారీగా యాక్సెప్ట్ చేస్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.